ఈరోజు నేను అసలు ఈ టాపిక్ గురించి ఆల్రెడీ ఒక షార్ట్ చేశాను. బట్ దాని కింద చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట. ఏం లేదు, అందరూ నా రీల్స్ చూసిన వాళ్ళు వైరల్ అయినప్పుడు ఒక్కొక్కసారి లేదంటే నార్మల్గా నాకు సజెషన్ ఇవ్వడం కానీ లేదంటే కొత్తగా చూసేవాళ్ళు నేను నచ్చక ఎట్లా ఉండేదని చెప్పేసి నా పళ్ళు గురించి కామెంట్ చేస్తున్నారు. సో నావి ఎత్తుపల్లే అలాగే సందువల్లే నేను చెప్తున్నాను, ఒప్పుకుంటా. నేను అలా అని మీకు కనబడకుండా దాచేయాలి అని చెప్పి నేనేం స్మైల్ ఇవ్వకుండా ఉన్నాను. నేను స్మైల్ చేస్తా, కానీ దాని వెనకాల చాలా ప్యూరిటీ ఉంటుంది. ఎందుకంటే నేను కుళ్ళుకుంటా స్మైల్ చేయలేను అదొక విషయం. అండ్ ఏడ్స్తున్నా సరే లోపల స్మైల్ ఇస్తాను, ఎందుకంటే ఒక్కొక్కసారి మనం ఏడ్చేది పక్కన వాళ్ళకి తెలియకూడదు కాబట్టి. ఓకే, ఇప్పుడు నేను ఇప్పటి వరకు ఎందుకు క్లిప్ వేయించుకోలేదు అనేది చెప్తాను. చాలామంది క్లిప్ వేయించుకోండక్క మీరు ఇంకా బాగుంటారు అని చెప్పేసి చాలామంది ఇప్పటి వరకు ఎన్ని కామెంట్స్ చేశారో. అండ్ అలాగే కొంతమంది ఏమో ఆ పళ్ళు చూసుకోమ్మా ఒకసారి, నువ్వు కూడా చేసేదాను అని నీ మొహం చూసుకో అనే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ అలాంటి వాళ్ళు 1% ఉంది. కొంతమంది అయితే నేను ఎలా ఉన్నా యాక్సెప్ట్ చేసి చూస్తున్నారు. ఇంకొంతమంది నాకు సజెషన్స్ ఇస్తున్నారు. నేను ఏది చేసినా నేను అస్సలు మనసుకు తీసుకొని, ఎందుకంటే నన్ను నేను యాక్సెప్ట్ చేశాను, నేను ఇలా ఉంటాను, నాకు దేవుడు ఇచ్చినది నేనేం మార్చుకోలేను. ఇప్పుడు అంటే మార్చుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఇప్పుడు పళ్ళు ఉన్నాయి, క్లిప్ పెట్టించుకోవచ్చు. బట్ ఆ క్లిప్ పెట్టించుకోవాలంటే మనకి మనీ అవసరం. ఆ మనీకి ఇప్పుడు నేను సంపాదిస్తున్నాను కాబట్టి ఓకే పెట్టించుకోవచ్చు. బట్ నాకంటూ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అది నా ఫ్యామిలీ పరంగా నేను అవన్నీ చూసుకున్న తరువాత పెట్టించుకుందాము అని మైండ్లో ఉంది. బట్ ఆ వెనకాల ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటిని మీకు నేను చెప్పలేను కదా. బట్ ఈ వీడియోలో చెప్తాను ఏంటి మా ఫ్యామిలీ పొజిషన్ ఏంటి అనేది మీతో చెప్తే మీకు ఇంకొకసారి తెలియని వాళ్ళు మళ్ళీ అయినా వస్తే కొత్తగా ఎవరో ఒకరు చూస్తారు, అట్లాంటి వాళ్ళు చేస్తూనే ఉంటారు అనుకో. బట్ అట్లాంటి ఎవరైనా చేసినప్పుడు మీరు తిరిగి ఆ కామెంట్ కనుక మీరు చూస్తే వాళ్ళకి మీరు రిప్లై ఇవ్వండి నా తరపు నుంచి. ఎందుకంటే ప్రతి వాళ్ళకి నేను చెప్పలేను కాబట్టి. ఓకే, అని చూసే వాళ్ళు కూడా చాలా అర్థం చేసుకుంటారని అనుకున్నాను. ఎందుకంటే చాలామంది ఆ షార్ట్కి చాలా రెస్పాన్స్ మంచిగా ఇచ్చారు. అంటే నాకు హార్ట్ నిండిపోయింది. అండ్ కొంతమంది ఏంటంటే క్లిప్ వేయించుకోవాలి అంటే నేను ఒంగోలు అడిగాను. సో నాకున్న పళ్ళని బట్టి, నాకున్న గ్యాప్ని బట్టి అండ్ నా ఏజ్ని బట్టి 2 years వరకు ఉంచుకోవాలి క్లిప్ వేయించుకుంటే అని చెప్పారు. అలాగే 1.5 lakh నుంచి 2 lakhs వరకు ఖర్చు అవుతుంది అన్నారు. సో 1.5 lakh అయినా సరే, ఎందుకంటే 2 years ట్రీట్మెంట్ జరగాలి కదా. సో 1.5 lakh అయినా సరే నేను ఇంకా 2 lakhs కన్ఫర్మ్ చేసుకున్నా. ఎందుకు నేను ఇప్పటి వరకు క్లిప్ వేయించుకోలేదు అంటే, నేను ఆల్రెడీ డాక్టర్ని అడిగాను. ఎప్పుడు 4 years బ్యాకే అడిగాము. అండ్ స్టిల్ మొన్న కూడా మా అమ్మకి లాస్ట్ మంత్ కూడా ఈ మంత్లో ఫస్ట్లోనే అయిపోయింది ట్రీట్మెంట్. ఏది పళ్ళు పుచ్చాయి అని చెప్పేసి కొన్ని పీకిచ్చేసి అండ్ ఫ్రంట్ పండు కూడా బాగా అయిపోయింది అని చెప్పి క్యాప్లు వేపిస్తే మొత్తం 40,000 అయినాయి. 7 క్యాప్లు వేయించాం. సో అట్లాగా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి అన్నమాట. సో అట్లాంటివన్నీ ఈ వీడియోలో చెప్పుకుందాము. ఎందుకంటే మీకు రియల్ లైఫ్ వేరు, రియల్ లైఫ్ వేరు. నేను మీకు కనుక రోజు ఒక కొత్త గుడ్లు వేసుకొని కనిపిస్తున్నాం కదా అని చెప్పి, అలాగే ఇప్పుడు కొత్త ఇల్లు కనిపిస్తుంది కదా అని చెప్పి మేమేమో రిచ్ ఫెలోస్ అసలు అని అనుకుంటారు కదా. సో ఇప్పుడు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే మీకు ఒక ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. సో అందుకనే చెప్తున్నా. బేసిక్గా మంది మిడిల్ క్లాస్ కూడా కాదు, లోయర్ మిడిల్ క్లాస్. ఓకే, ఏదో చెప్పుకోవడానికి మిడిల్ క్లాస్ అని అంటాం కానీ ఇంత బాగా, బట్ మాది లోయర్ మిడిల్ క్లాస్. ఎంత అంటే మా నాన్నకున్నది 2 ఎకరాల పొలం. మా తాతకి ఇంకా మా అమ్మ సైడ్ అంటారా, ఇంకా మా అమ్మ మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మా నాన్నకి ఇచ్చి పెళ్లి చేసిన తర్వాత మా నాన్నదే మందా మా అమ్మదే. ఓకే, ఉన్నది 2 ఎకరాలు. ఆ 2 ఎకరాల్లో పండితే పండిద్ది, లేదంటే లేదు. మా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మలు కూలి పనులే చేసుకుంటున్నారు. వచ్చిన దాని మీద ఎంత వస్తుంది, ఒక్కొక్కసారి రేట్లు ఉంటాయి, ఒక్కొక్కసారి రేట్లు ఉండవు. 2 ఎకరాల మీద ఎంత సంపాదిస్తారు చెప్పండి. అండ్ ఇంకో విషయం, మా నాన్న చేసేది మా ఇంట్లో సరుకులు తెచ్చుకోవడానికి ఆయన ఖర్చులకే సరిపోతుంది. అండ్ ఎక్స్ట్రా మా నాన్నకంటే కూడా మా అమ్మ ఎక్కువ పని చేస్తుంది చెప్పాలంటే. సో ఆవిడ ఇంకా సంవత్సరం మొత్తం పని చేసేది చిన్నప్పుడు. ఇప్పుడు కొంచెం ఎండాకాలం సైలెంట్గా ఉంటుంది తప్ప, మా చిన్నప్పుడు మేము చిన్నప్పటి నుంచి కూడా మేము చదువుకునే వరకు కూడా ఎవ్రీ డే ఆమె పని చేయాల్సిందే, కూలి పని చేసిద్ది అంతే. ఇప్పుడు ఇప్పుడు ఈ పంటలు వేసే కాలం అంతా పనికి వెళ్ళిద్దా, కూలి పని అదే లైక్ వ్యవసాయం పనులకి వెళ్తుంది. మళ్ళీ
ఎండాకాలం వచ్చేలోపు ఎరువు ఎత్తడానికని అది అని ఇది అని అన్నిటికి వెళ్ళిద్ది. మళ్ళీ కరువు పని అని అది ఇది అని చెప్పి అన్నిటికి వెళ్ళిద్ది. ఆ పని లేకపోతే బీపీ వచ్చింది అనమాట. వద్దు అని మనం అంటే మనమే ధరిస్తుంది. అట్లాగా చేసి 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 అలవాటు పడిపోయారు. బట్ ఇప్పుడు ఎట్లా ఉందంటే వాళ్ళ పరిస్థితి మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు. ఇప్పుడు హాస్పిటల్స్కి తిప్పాల్సి వస్తుంది వాళ్ళని. ఓకే, అంటే పని చేసినా చేయకపోయినా అది కామన్ అనుకోండి. బట్ పరిస్థితి అలా అనమాట. అండ్ మేము కూడా చిన్నప్పుడు నేను తమ్ముడు ఉన్నాము. సో మేమిద్దరం కూడా నేను 7th క్లాస్లో అట్లా ఉన్నప్పుడు ఏమో మా అమ్మోళ్ళు పొగాకు మొక్కలు నాటడానికి, మిరప చెట్లు మొక్కలు నాటడానికి, మిరపకాయలు కోయడానికి ఇట్లాగా మూటా కట్టేవాళ్ళు. ఒక 5 years అలా ముఠా కట్టి మేనేజ్ చేశారు. అంటే మనుషులందరినీ తీసుకెళ్ళడం పనికి, వాళ్ళకి ఆ పని చేయించడం, వాళ్ళు తీసుకురావడం, వాళ్ళకి డబ్బులు పంచివ్వడం, అది అట్లా. సో మా అమ్మ ముఠా కట్టినన్ని రోజులు లైక్ నేను ఇంటర్ చదివే వరకు, ఎంత 7th క్లాస్ నుంచి ఇంటర్ చదివే వరకు నేను, మా తమ్ముడు కూడా సేమ్ సిచ్యువేషన్లే. వాడు ఇంటరా అప్పుడప్పుడు వెళ్ళేవాళ్ళే. నేనైతే ఇంకా మా అమ్మకి ఆల్మోస్ట్ ఇంట్లో అప్పుడు తెగ పని చేసేదాన్ని. బడి స్కూల్కి ఎగ్గొట్టు మరి మా అమ్మతో వెళ్ళి పని చేసేదాన్ని అనమాట. అంటే నాదైతే ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. ఇంటర్ ఒక్కటేమో ప్రైవేట్, బట్ పొదిల్లోనే అది కూడా. తర్వాత డిగ్రీకి అది కూడా ఇంకా ఏమి ఫీజులు ఏం లేవు, బట్ తిరుపతిలో చేశాను డిగ్రీని. అది అందుకని చెప్పి కొంచెం అక్కడ ఉండడానికి నాకు ఖర్చులకి, రావడానికి పోవడానికి ఖర్చులు అయ్యేవి. ఆ తర్వాత బీఈడీ చేశాను. ఆ బీఈడీకి ఒక 50,000 ఖర్చులు, మళ్ళీ ఎక్స్ట్రా ఒక 20,000 ఖర్చులు, 70,000, అవి మొత్తం అప్పే. ఇంకా మా తమ్ముడి విషయానికి వస్తే వాడిని ఎంసీఏ వరకు చదివించారు. చిన్నప్పటి నుంచి ప్రతిదీ ప్రైవేట్ స్కూలు, ప్రైవేట్ కాలేజు అన్నీ అంతే. సో ప్రతి దానికి మనీ ఉంటుంది, మీకు తెలుసు కదా. ఇప్పుడు మా తమ్ముడు ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు, తనకు ఒక 50,000, 60,000 వస్తాయి. సో ఇప్పుడు వస్తున్నాయి అంటే ఒక 3 years నుంచి జాబ్ చేస్తున్నాడు. 3 years నుంచి ఒక బెటర్ పర్వాలేదు. అంటే మనీకి మరీ అప్పులు చేయాలి, దబాలో ఎవరన్నా అప్పడగాలి అలాంటి సిచ్యువేషన్ కాకుండా మేము హ్యాండిల్ చేసుకోగలుగుతున్నాం అనమాట. సో మా అమ్మ పరిస్థితి అలా ఉండేది. అండ్ నేను కూడా చిన్నప్పుడు ఇంటర్ వరకు కూడా చేశాను. డిగ్రీకి హాస్టల్కి వెళ్ళిపోయాను కాబట్టి అప్పటి నుంచి అప్పుడు నుంచి కనీసం నన్ను నేను మెయింటైన్ చేసుకోవాలి కదా. అందుకని చెప్పి మా వాళ్ళు ఇంకా పనికి తీసుకెళ్ళలేదు. బట్ మా పనులు ఏమన్నా ఉంటే ఎప్పుడన్నా ఒక రోజు వెళ్తుండేదాన్ని. బర్రెలు ఉన్నాయి కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి గడ్డి తెస్తుండేదాన్ని. అండ్ ఇప్పుడు కూడా స్టిల్ అవసరమైతే వెళ్తాయి ఇప్పుడు. అండ్ ఇప్పుడు నా పరిస్థితి ఎలా అంటే లాస్ట్ 9 months నుంచి నాకు ఇన్కమ్ ఉంది. అండ్ నేను బీఈడీ చేశాను కదా. వన్స్ బీఈడీ అయిపోయిన తర్వాత ఒక 3 years జాబ్ చేశాను, తర్వాత మానేశాను. సో ఆ 3 yearsలో నాకు అంత శాలరీ 5,000, 7,000 ఇట్లానే ఉండేది. సో అవి నా ఖర్చులో 1,000 రూపాయలు పోనుగా, తర్వాత మళ్ళీ ఇంట్లో అప్పుడప్పుడు మా అమ్మలు పొదుపులు కట్టడానికి, ఆ తర్వాత మా తమ్ముడికి కాలేజ్ ఫీజు ఎప్పుడన్నా ఒకసారి అప్పుడప్పుడు అందులోకి అట్లా పోయాయి అనమాట. అవి పెద్ద మనీ కాదు కదా, దాచిపెట్టే అంత సీన్ లేదు. ఆ నెల డబ్బులు ఆ నెలకి అయిపోతుండే. మా తమ్ముడికి ఇంకా లాస్ట్ ఇయర్ అండ్ జాబ్ కంటే ముందు మా పరిస్థితి ఎలా ఉండేదంటే ఫ్యామిలీది, మాకు ఈ ఇల్లు కట్టక ముందు, ఇల్లు కట్టి ఇప్పుడు స్టార్ట్ చేసి 1.5 year, మేము ఇందులోకి వచ్చి 6 months అయింది. అయితే దీనికి ముందు ఇల్లు ఎలా ఉండేదంటే రాళ్ళ ఇల్లు, ఇప్పుడున్న ప్లేసే మొత్తం. కాకపోతే చుట్టుపక్కల ఇల్లులు అందరూ కట్టించుకునేలోపు మా ఇల్లు కిందకి వెళ్ళిపోయింది అనమాట. సో కారైతే కాదు, బట్ అయినా ఇల్లు ఎప్పటికైనా కట్టించుకోవాలి. అబ్బాయి అన్నాడు కదా పెళ్లి చేస్తున్నాను, నెట్టో కట్ట పంపించినా వాడికి పెళ్లి చేయాలంటే ఖచ్చితంగా ఇల్లు కావాలి కదా, ఎవరిద్దరు పిల్లని. సో అట్లాగా ఇల్లు కట్టించాలి ముందు ఏదైనా సరే అని అనుకున్నాము. అది ఆ ఇల్లు. అండ్ ఆ ఇంట్లో మేము ఇంకా ఏ వస్తువులు ఇవ్వనమాట, ఒక టీవీ తప్ప. మేము వాడుకోవడానికి మిక్సీ అండ్ ఫ్యాన్, ఆ ఫ్యాన్ కూడా ఒకటే ఉంటుంది అంతే. ఇంకా మాకంటూ ఏ వస్తువులు లేవు. ఇంకా అలా చేసాము. బట్ ఇంకా చిన్నప్పటి నుంచి నీళ్ళు బోరింగ్ ఉండేది, లేదంటే కొంచెం సాగర్ నీళ్ళు వాటర్ వస్తాయి, ఆ వాటర్ ఇంకంతే. మేము ఇంకా ఎప్పుడు ఇల్లు కట్టక ముందు ఒక 3 yearsకి ముందు బోర్ వేయించాం. అది కూడా 2 సార్లు వేపిస్తే నీళ్లు పడ్డాయి. ఇక్కడ ఇంటి దగ్గర బోర్ తప్ప మాకు ఎక్కడ పొలాల్లో బోర్ లేదు, దొడ్లో కూడా బోర్ లేదు. దొడ్లో అంటే బర్రెలు ఉండే ప్లేస్లో. సో అక్కడ కూడా బోర్ లేదు. ఇక్కడ బోర్ అచ్చమే ఇది ఇంటికే పరిమితం తప్ప ఇంకెక్కడికి వాడేది లేదనమాట. సో దానికి ఒక 50,000 ఖర్చు అయినాయి మళ్ళీ. సో ఇట్లాగా అలాంటి ఖర్చులు. అండ్ మా అమ్మ నాకు బంగారం కూడా చేయించింది. అబ్బా బంగారం మొత్తం చేయించింది. అయితే అప్పట్లో రేట్లు ఉన్నాయి,
తక్కువ ఉన్నాయి ఇప్పుడుతో పోలిస్తే. బట్ అప్పట్లో ఆ రేటుకి మా అమ్మ సంపాదించేదానికి అది ఎక్కువ అలా అనమాట. అప్పట్లో అంటే ఇప్పుడు ఒక 2 years 3 years ముందు తక్కువ ఉంది కదా కొంచెం ఇప్పుడు రేటుతో పోలిస్తే, అది నేను చెప్పేది. సో ఇన్ని చేశారు, ఏది వాళ్ళు కూలి పనులకు వెళ్తూనే. అండ్ ఇంకో విషయం, సో ఇది మా ఫ్యామిలీ పరిస్థితి అంతకుముందు. ఇప్పుడు ఇల్లు కట్టించుకున్న తర్వాత మీకు ఇల్లు కనిపిస్తుంది గ్రాండ్గా కదా, బట్ మా పరిస్థితి ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, మా అమ్మ వాళ్ళు ఇవన్నీ చేయంగా అప్పుడప్పుడు కొంచెం సేవ్ చేసిన మనీతోటి ఆ మనీ ప్లస్ మా తమ్ముడికి జాబ్ వచ్చిన తర్వాత 1 year ఆగాడు. 1 yearలో ఏదైతే సంపాదించాడో, లేదంటే అప్పులు ఉన్నాయి అప్పులు తీర్చేసిన తర్వాత కొద్దిగా గొప్ప ఉంటాయి 2-3 లక్షలు అట్లాగా, ఆ డబ్బుతో మళ్ళీ కొంచెం లోన్ పెట్టుకున్నాడు. కొంచెం అంటే ఒక 15 లక్షలు లోన్ పెట్టాడు. ఆ లోన్ మనీ మొత్తం తీసుకొని ఈ ఇల్లు కట్టాను. సో ఇప్పుడు మా తమ్ముడి నెత్తి మీద 15 లక్షలు అప్పు ఉంది. సో డైరెక్ట్గా చెప్పేస్తున్నా, లోన్ తీసుకున్నాడు, ఇప్పుడు ఆ లోన్ తీర్చాలి. వాడు 15 లక్షలు ఎప్పుడు తీర్చాలి, ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ వాడికంటే ముందు నేను ఒక దాన్ని ఉన్నా, నా బాధ్యత కూడా వాడిదే. ఎప్పటికి అవ్వాలి, ఇప్పుడు నేను చెయ్యాలి కదా, కడుపు కూడిదే నేను దాన్ని అయితే నేను చెయ్యాలా లేదా. సో అందుకని చెప్పి నేను ఎక్కువగా అదర్ థింగ్స్ గురించి ఆలోచించుకుంటా. సో ఇప్పుడు నేను చాలా హెల్ప్గా ఉండాలి అని చెప్పి ఈ 9 months నుంచి మా నాన్న అప్పటికి నాకు తెలియకుండా నేను ఇచ్చామని కొంచెం సైడ్ చేస్తున్నాడు, నాకు తెలుసు ఆ విషయం. సో ఈ అవసరాలన్నిటికీ మా తమ్ముడు ఇప్పుడు మనీ సంపాదించేది, వాడు బెంగళూరులో ఉంటున్నాడు, తన మనీ తనకి సరిపోతుంది, వాళ్ళ ఖర్చులకి ఆ లోన్కి క్లోజ్. ఇంకెంటి విషయానికి వస్తే ఖర్చులకి నేనేమి ఇవ్వట్లేదు, ఇస్తున్నానని చెప్పట్లా. మా అమ్మ వాళ్ళు చేసుకుంటున్నారు ఇంట్లో ఖర్చులకి. మళ్ళీ పొదుపు 5,000 కట్టాలి వాళ్ళ నెలకు వచ్చేసరికి, 5,000 4,500 అంతా కట్టాలి. దానికి కొట్టుకుంటారు. మా తమ్ముడు దగ్గర ఖచ్చితంగా తీసుకుంటున్నారు అనుకుంటున్నా, ఎందుకంటే రావట్లేదు కదా. ఈ మధ్య వర్రీనింది, ఇప్పటి నుంచి వస్తాయి ఇంకా తను వాళ్ళకి. 1 సంవత్సరం నుంచి మాకు పాడలేదు. మళ్ళీ పాడు ఉందనుకోండి, నెల ఇంతని వాళ్ళకి కనీసం పొదుపు డబ్బులన్నా వస్తుంటాయి కాబట్టి అడగరు. కూలి పనుల డబ్బులు అంటారా, 10 రోజులు వెళ్తే ఒక్కసారి ఇస్తారు వాళ్ళు డబ్బులు, ఇవన్నీ ముఠాయి కట్టిన వాళ్ళు. ఇప్పుడు మమ్మల్ని ముఠాయి కట్టట్లేదునే. సో అట్లా ఉంటుంది పరిస్థితి. ఇంక ఇప్పుడు నాకు కూడా వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మేమేమనుకుంటున్నాం, ఇల్లు కట్టించాము, ఆ లోన్లు అంటారా దాని ప్రకారం అది వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మాకు అవసరమైనవన్నీ కొనుక్కుందాము, ఆ తర్వాత చిన్నగా నాకు ఇంక ఇది ఒక్కటే కదా ఉంది, దానికి చేపించుకుందాం అని అనుకున్నాము. అడిగాము, 2 లక్షలు అని చెప్పారు. సో అదే ఇదిలో మేము ఇప్పుడు ఆ 2 లక్షలు దీనికి పెట్టే కంటే మా అవసరాలు తీర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ అనిపించింది మాకు. ఎప్పుడైనా మిడిల్ క్లాస్ వాడు అట్నే ఆలోచిస్తాడు. మనకంటూ కనీస అవసరాలు కావాల్సినప్పుడు కనీస అవసరాలే తీర్చుకుంటాం, కానీ అందం చూసుకోం కదా. ఇప్పుడు బాగా ఆకలేస్తుంది, నీ చేతిలో 10 రూపాయలు ఉన్నాయి, ఆ 10 రూపాయలతోటి అన్నం తింటావా, అదే టిఫిన్ ఏదో ఒకటి 10 రూపాయలకి వచ్చిన దాంతో కొనుక్కొని తింటావా, లేదంటే నువ్వు ఇప్పుడు అందంగా అదే మట్టిగా ఉన్నావు అని చెప్పి కొంచెం అన్న ఇదిగా ఉండాలని సోప్ కొనుక్కొని మొహం కడుక్కుంటావా? ఆకలి చేసినప్పుడు అన్నమే తింటారు కదా. సో ఇప్పుడు మనకు అవసరాలు ఉన్నాయి కాబట్టి ఆ అవసరాలు తీర్చుకున్న తర్వాతే ఇవన్నీ, ఎందుకంటే అది లాంగ్ టర్మ్ ప్రాసెస్, దానికి మనీ ఖర్చు అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు మేమేం చేస్తున్నాం, లాస్ట్ 9 months నుంచి చూసుకుంటే అందులో మా నాన్న 1 నెల అటు 1 నెల అయితే అటు ఇటు చేస్తున్నాడు. మా నాన్నకి ఇస్తే కుదరదులే అని చెప్పి ఇప్పుడు మేము 1 నెల వాషింగ్ మిషన్ తీసుకున్నాము. ఎందుకంటే మా అమ్మకి రెక్కనొప్పి వచ్చేసింది, ఆల్రెడీ నెల హాస్పిటల్కి వెళ్ళి ఆమెకి చూపిస్తూ మందులు తెచ్చుకుంటా మిగతా అట్నే లేదు. మళ్ళీ వద్దన్నా పనికి వెళ్తుంది, నేనేం చేయలేను దానికి. సో అందుకని చెప్పి వాషింగ్ మిషన్ తీసుకున్నాము. నాకు సరిపోతుంది అనమాట, నాకు రెస్ట్ ఉండట్లేదు అని చెప్పేసి వాషింగ్ మిషన్ తీసుకున్నాం. లాస్ట్ దసరాకి సేల్ ఉంది కదా అని చెప్పి ఫ్రిడ్జ్ తీసుకున్నాము. మళ్ళీ టీవీ ఇంకా తీసుకోవాలి ఇంకా. సో లైక్ ఇంట్లో ఒక్కటన్నా ఒక దివానా కాటు ఉంటే బాగుంటుంది అనిపించింది, అది కూడా తీసుకోవాలి. ఇంకా ఇన్వర్టర్ తీసుకున్నాము. ఇంకా కొన్ని అవసరాలు ఉంటాయి కదా, ఏవో ఒకటి గుర్తు రావట్లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, అదొకటి. అండ్ మెయిన్గా ఏంటి అంటే దొడ్లో మేము ఒక బోర్ వేయించాలి. ఎందుకంటే అక్కడికి ఇంకా మా వాళ్ళు సాగర్ వాటర్ వస్తే వాటిని మోసుకొని బార్లకు మోసి మరీ పోస్తున్నారు అనమాట నీళ్ళు. సో అక్కడ మెయిన్ అనమాట. ఇవి కొనకపోయినా డబ్బులు ఉంటే ఈ సమ్మర్కైనా సరే, నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కదా మనకి, అప్పటికైనా సరే ఒక బోర్ వేయించి ఆ దొడ్లో మొత్తం కంచేపించి
నీ మొత్తం మట్టి తొలిపించి అక్కడ ఒక ఇది చెయ్యాలన్నమాట. కొంచెం ప్రాసెస్ ఉంది, దానికి 3 లక్షల దాకా ఖర్చు అవుతుంది చేస్తే. సో ఉంది కదా ఇంకా. సో అది చాలా మ్యాండేటరీ మాకు, ఎందుకంటే పల్లెటూరులో ఉన్నాం కాబట్టి పాడి చాలా అనిపించింది, ఉంటే బాగుండిద్ది అని. ఆ ఫెసిలిటీస్ అన్నీ ఉంటే మేము ఒక 4-5 బర్రెలైనా మెయింటైన్ చేయొచ్చు. బట్ ఒక్క బర్రెతోనే మేము మూగులాడుతున్నాం, ఎందుకంటే దానికి నీళ్ళు వేయాలి, మొయ్యాలి అని చెప్పి నువ్వు దత్తమని ఏం దత్తమని కొట్టుకుంటున్నాం అనమాట. సో అంత బాధ ఎందుకు, అదేదో మోటార్ ఉంటే స్విచ్ చేస్తే నీళ్ళు వస్తాయి కదా. సో అందుకని మోటార్ వేయించుకోవాలి ఇప్పుడు ఖచ్చితంగా. అలాగే కొంచెం మాల్ వేసుకుంటే బర్రెలకి షెడ్ వేయించుకుంటే బాగుండిద్ది. అలాగే ఇంకొన్ని బర్రెలు కొనుక్కుంటే కూడా బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు 4 బర్రెలు ఉన్నాయి అనుకోండి. అలాగే మర్చిపోయాను, బండి తీసుకోవాలి ఒకటి. ఇప్పటివరకు మాకు బండి అంటూ లేదు. సో ఒక బండి తీసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ బర్రెలు 2-3 పెట్టుకుంటే మోసుకొని వస్తున్నాం. ఈ రోజుకి కూడా మేము బర్రెలకి మేత తేవాలంటే నెత్తి మీద పెట్టుకొని మోసుకొని రావాలి, లేదంటే సమయానికి ఎవరన్నా బండి వేసుకొని వస్తున్నా, ట్రాక్టర్లు వస్తున్నా పొలాల నుంచి వాళ్ళు హెల్ప్ చేస్తారు అప్పటికి, లేదంటే మోసుకొని రావడమే చిన్నప్పటి నుంచి కూడా. సో ఇవన్నీ ఉంటాయి, అందుకనే ఇప్పటి వరకు నేను దీని జోలు పోలేదన్నమాట. దీని చిన్నప్పుడు మాకు అసలు ఐడియానే లేదు. ఇంకొక వయసు వచ్చిన తర్వాత వన్స్ నాకు పెళ్లి చేయాలి అనుకున్నప్పటి నుంచి ఇదే జరుగుతుంది. వేయించుకుందాం అనుకున్నాం, బట్ వాటికంటే ఇది అవసరం అని. సో ఆఫ్ కోర్స్ పల్లెత్తుకున్నాయని కొన్ని రిజెక్షన్స్ కూడా జరిగినాయి. ఆ అమ్మాయికి పల్లెత్తులే అని చెప్పేసి మీరు రిజెక్ట్ చేయడం కాదు, కొంతమంది అన్నీ బాగున్నా కొంతమందికి అందమే కావాలన్నమాట. అందం తింటారు కదా మీరు, అట్లా. సో ఇంకా ఉన్నాయి బాధ్యతలు మనకి. అప్పటికి ఇంకా నేను అది 6 monthsగా నేను వేయించుకునేది, ఇంకా 1 year ఆగాల అనేది సిచ్యుయేషన్ బట్టి పోతా. బట్ ఎప్పుడైనా సరే ఒక 1 yearకి క్లిప్ అయితే ఖచ్చితంగా వేయించుకుంటాను. అండ్ చాలామంది ఇది పరిస్థితి అయితే నేను చెప్పింది అంతా కూడా వాస్తవం. సో అదనమాట, నా పళ్ళు ఎత్తున్నా సరే నేను మాత్రం బాగా గెలుస్తా, ఇది మాత్రం నిజం. ఎందుకంటే నేను దాచిపెట్టుకోను, అది దాచిపెట్టినా దాగేది కాదు, కనిపిస్తుంది. నేను మూతి మూసుకున్నా కనిపిస్తుంది, మూత తెరిస్తే ఇంకా బాగా కనిపిస్తాయి, అంతే, ఏం లేదు అక్కడ. ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటంటే చెప్తున్నారు కదా కొంతమంది, ఇట్లా పలానా చోట అయితే ఇట్లా ఉండిద్ది, పలానా చోట అయితే ఇట్లా కాస్ట్ తగ్గిద్ది అని. ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే కనుక ఆ విషయం గురించి కామెంట్ చేయండి, లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఎవరైనా డాక్టర్స్ మనకి తక్కువలో క్లిప్ వేస్తారు అంటే చెప్పండి నాకు, నేను అక్కడికైనా వెళ్ళి వేయించుకుంటాను. ఎందుకంటే ఖర్చు తగ్గితే నాకు కూడా మంచిదే కదా. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను నా పరిస్థితి, అందుకని మేము ఉన్నాము. అంతేగాని రోజుకి ఒక కొత్త డ్రెస్ వేసుకుంటున్నాను, నగలు పెట్టుకుంటున్నాను మీరంతా అనుకోవద్దు. మీకు తెలుసు కదా, ఇన్వెస్ట్ చేస్తేనే ఏదైనా మనకి రిటర్న్ వస్తుంది. నేను ఫస్ట్ ఇన్వెస్ట్ చేస్తా, తర్వాత రిటర్న్ వస్తుంది నాకు, అంతే. అది పరిస్థితి. అయితే ఐ హోప్ మీరు అందరు అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. నాకు కూడా ఇప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉందన్నమాట. 1 minute చెప్తే నాకు అంతగా అనిపించలేదు, వీళ్ళకి అర్థమైందంటావా అని అనిపించింది. బట్ చాలా మంచిగానే రిసీవ్ చేసుకున్నారు ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో. బట్ ఇప్పుడు ఏంటంటే ఫుల్గా మీకు ఇది మా ఫ్యామిలీ పరిస్థితి. మేము లోయర్ మిడిల్ క్లాసే, మధ్యలో కూడా కాదు, మిడిల్ క్లాస్ కూడా కాదు, లోయర్ అది. అండ్ ఇంకా మేము కొంచెం మంచిగా ఉంటే 1 ఎకరా పొలం కూడా కొనుక్కుందాం అనుకుంటున్నాము, ఏమో తెలియదు, చూడాలి. సరే అయితే ఇంకేం లేదు చెప్పడానికి. ఉంటా మరి, బాయ్.